లాస్ట్ వీడియోలో 2 ఫ్యాబ్రిక్స్ యూస్ చేసి మామ్ అండ్ డాటర్ కాంబో డ్రెస్సెస్ ఎలా స్టిచ్ చేస్తే బాగుంటుంది అని అడిగా కదా. చాలా మంది అయితే హాఫ్ సారీ లాగే డిజైన్ చేసుకోమని చెప్పారు. కానీ నాకు ఎందుకో డ్రెస్ లా కన్వర్ట్ చేస్తేనే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే ఫ్యాబ్రిక్ సరిపోతుందో లేదో అని ఒక చిన్న డౌట్ అయితే ఉండే. ఫైనల్ గా 2 లాంగ్ ఫ్రాక్స్ అయితే డిజైన్ చేసాము. చాలా బాగా టర్న్ అవుట్ అయ్యాయి. ఇదైతే మా పాప డ్రెస్ అండి. చాలా సింపుల్ అండ్ క్యూట్ గా డిజైన్ చేసాము. బాడీ పార్ట్ మొత్తం సింపుల్ గానే డిజైన్ చేసాము. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ఫ్రిల్స్ అయితే ఇచ్చాము. బ్యాక్ సైడ్ జిప్ పెట్టించాను. అండ్ కింద ఇలా బార్డర్ లో స్టిచ్ చేస్తే బాగుంటుంది అనిపించింది నాకు. 5 ఇంచెస్ బార్డర్ అయితే డిజైన్ చేసి వాటికి లేస్ అటాచ్ చేసాము. అండ్ లోపల క్యాన్ కూడా స్టిచ్ చేసాము. సో అదనమాట మా పాప ఫ్రాక్ అయితే. ఇప్పుడు నా ఫ్రాక్ చూసేయండి. నా ఫ్రాక్ కూడా సింపుల్ గానే డిజైన్ చేద్దాం అనుకున్నాం. బట్ లాస్ట్ వరకు చాలా హెవీ అయిపోయింది. హ్యాండ్స్ అయితే ఇలా సింపుల్ గా 3/4 పెట్టించి కొంచెం గ్రీన్ కలర్ క్లాత్ అయితే అటాచ్ చేసాము. బాడీ పార్ట్ కి ఫ్రంట్ సైడ్ లో ప్రిన్సెస్ కట్టించి యూనిక్ పెట్టించా. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ట్రాంగిల్ షేప్ ఇచ్చాము. అండ్ కింద బార్డర్ వచ్చేసి 12 ఇంచెస్ తీసుకున్నా నేను గ్రీన్ కలర్ ది. ఓన్లీ సింగిల్ లైన్ లేస్ అటాచ్ చేశాను నేను. ఎందుకంటే కింద సరిపోలేదు అనమాట నాకు. ఒకటే బండిల్ తీసుకున్నా నేను. దుపట్టా కూడా డిజైన్ చేసుకుంటున్నా కాబట్టి దానికి కూడా అటాచ్ చేశాను. సో ఈ ఫ్రాక్ అయితే సింగిల్ లైన్ అటాచ్ చేశాను. గ్రీన్ కలర్ బార్డర్ కి నేను లోపల నుండి లైనింగ్ అండ్ క్యాన్ కూడా అటాచ్ చేసి స్టిచ్ చేసుకున్నాము. అండ్ దుపట్టా వచ్చేసి బార్డర్ కలర్ తీసుకున్న 2.25 మీటర్ లెంత్ ఉంటుంది ఇది. దుపట్టాకి 4 సైడ్స్ కూడా లేస్ అటాచ్ చేసాము. ఫ్లవర్ డిజైన్ లో ఉన్న లేస్ అయితే 2 సైడ్స్ కి వచ్చింది నాకు. ఇంకొక 2 సైడ్స్ మా పాపకి యూజ్ చేసిన లేస్ అయితే అటాచ్ చేసాము. సో ఇదన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చాయి. మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ అవుట్ఫిట్ మా సిస్టర్ డిజైన్ చేశారు. మీకు కూడా ఇలా కస్టమైజేషన్ కావాలంటే మోనా మహేష్ క్రియేటివిటీ అనే పేజ్ ని అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ. బై బై.